కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి హ్యాండ్ ఇచ్చేస్తున్నారా? ఈ నెల 25 లోపు కాంగ్రెస్ కి రాజీనామా చేసి కారెక్కుతారా? జరిగేది ఇదేనని అనుచరులు చెబుతుంటే ఆయన మాత్రం ఖండించడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిణామాలను ఖండించకపోవడంతో జీవన్ రెడ్డి గులాబీ కూటికి చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య ప్రత్యక్ష పోరుతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. గత 2 ఏళ్లుగా సంజయ్ జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజయ్ కుమార్ విజయం సాధించారు. తర్వాత సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ కుమార్ వర్గానికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యమిచ్చింది. చైర్పర్సన్ పదవి కూడా సంజయ్ సూచించిన వ్యక్తికే ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇక పార్టీలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ లాభం లేదని తన ఆవేదనను బయటకు చెప్పారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గత కొంతకాలం నుంచే పార్టీ వీడేందుకు జీవన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల కోసం జగిత్యాల కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ ఉండేది. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ పేరును టీజేఆర్ గా మార్చారు. దీంతో జీవన్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన అనుచరులతో ఫోన్లో మాట్లాడిన జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పారు. దీంతో కొంతమంది వేచి చూద్దామని చెప్పినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 25 లోపు ఖచ్చితంగా పార్టీ మారుతున్నట్టు జీవన్ రెడ్డి కార్యకర్తలకి నేతలకు సంకేతాలు పంపారు. రాజీనామా తర్వాత జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ మారే ఆలోచన ఉందని జీవన్ రెడ్డి మాట్లాడి నెల రోజులైనా ఇప్పటివరకు జీవన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. దీంతో ఆయన పార్టీపై మరింత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ రాజ్యసభ ఆశించి జీవన్ రెడ్డి భంగపడ్డారు. ఇక అధిష్టానం తనకు ప్రాధాన్యత ఇవ్వొద్దని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ కూడా జగిత్యాల పరిణామాలపై పెదవి విప్పకపోవడంతో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనిపిస్తోంది.